శంషాబాద్ కొత్వాల్గూడలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న స్టోన్ క్రషర్ ని హైడ్రా కూల్చివేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, కూల్చివేతలకు సంబంధించి సమాచారం ఏంటి? రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని కొత్వాల్గూడలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్రషర్ యూనిట్లపై హైడ్రా అధికారులు దాడులు చేశారు. అయితే అనుమతి లేకుండా నిర్వహిస్తున్నారు. వీరు కొంతకాలంగా కూల్చివేతలు చేపట్టారు. హైడ్రా అధికారులు ప్రస్తుతం అయితే క్రషర్ యూనిట్లను కూల్చివేస్తున్నారు. దాదాపుగా 5 కంపెనీలకు చెందిన క్రషర్ యూనిట్లు వీరు ఒకవైపు మైనింగ్ శాఖకు, మరోవైపు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చెల్లించాల్సి ఉన్న పన్నుల రూపంలో చెల్లించాల్సి ఉన్న బకాయిలను గతంగా ఇవి పెండింగ్ లో ఉన్నాయి. దాదాపుగా కొన్ని కోట్ల రూపాయల బకాయిలు వీరు చెల్లించాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈ 2 విభాగాలు, ఏదైతే మైనింగ్ శాఖ, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఈ 2 విభాగాలు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు ఘటనకు చేరుకున్నారు. అక్కడ మొత్తంగా 5 క్రషర్ యూనిట్లతో పాటు వీటికి సంబంధించిన 12 ROC యూనిట్లను కూడా తొలగిస్తున్నారు, కూల్చివేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. భారీ పోలీస్ బందోబస్తు మీద మధ్య ఈ ఉదయం నుంచి కూడా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కూల్చివేతలు ఇంకా కొనసాగుతున్నట్టు కనిపిస్తుంది. ఈ 5 క్రషర్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీరు గత కొన్ని ఏళ్లుగా కంపెనీలకు, అంటే ఆయా సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు, పన్నుల రూపంలో చెల్లించాల్సిన బకాయిలను చెల్లించడం లేదని మైనింగ్ శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ 2 కూడా హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేయడంతో హైడ్రా అధికారులు స్పందించి కూల్చివేతలు చేపట్టారు. ధన్యవాదాలు శ్రీనివాస్.